సబ్స్క్రైబ్ చేయండి. డోర్ నియోజకవర్గం పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ అంటేనే రాజకీయాలకి ఒక కక్షలకి కార్పణ్యాలకు ఒక నిలయంగా మారింది. గత పాలకులు అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కడుపు కొడుతున్నది కార్మికులే. ఈరోజు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమంటే ఈరోజు ఒకరినొకరు పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మేము సిపిఐగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్సిఎల్టీ ఇచ్చేటువంటి ట్రిబ్యునల్, నేషనల్ లేబర్ కోర్ట్ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి ప్రకారం అవి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ సొంత అజెండానే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? ఒకవైపునేమో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మరొక వైపున ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా కార్మికులని ఫుట్బాల్ ఆడుకొని ఫ్యాక్టరీని మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఖచ్చితంగా పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి. గతంలో బకాయిలు కార్మికులకి వచ్చేటువంటి బకాయిలు వెంటనే చెల్లించి ఈరోజు ఆ ఫ్యాక్టరీ రన్ అయ్యేటువంటి విధంగా ఆ విధంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత అనేక రోజుల నుంచి ఒకవైపున ఎమ్మెల్యే గారు కూడా అజిటేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. వాళ్ళు అనుకుంటే ఏం చేయగలిగేటువంటిది లేదు. అటువైపున కాకుండా దాన్ని పక్కకు వదిలిపెట్టి ఆందోళన రూపకంగా చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కార్మికులకి పక్షపాతంగా ఉండేటువంటి ఏ ఆందోళనకైనా మేము సిపిఐగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఒక రాజకీయాల కేంద్రంగా ఉంది. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి. కార్మికుల సంక్షేమం ఈరోజు చాలామంది ఈరోజు పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ నగర్ వాసులు అనేక మంది నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు అనేక మంది విదేశాలకి వలస పెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఈరోజు దుబాయ్, సౌదీ లేదా అరబిక్ కంట్రీలకు పోయి వాళ్ళ జీవనం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యాక్టరీలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం వలన మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు తప్ప మీ రాజకీయ స్వలాభాల కోసం కార్మికులను అడ్డు పెట్టుకొని కార్మికులకి సంక్షేమం కాకుండా కార్మికుల ఇష్టారాజ్యంగా వివరిస్తే కాదు. ఆ కార్మికులు చేసినటువంటి న్యాయమైన సమస్యలను ఖచ్చితంగా ఈరోజు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఇమీడియట్గా చర్చించి ఎవరి న్యాయమైన సమస్య, దీంట్లో ఎవరు పక్షపాతంగా ఉన్నారు, ఎవరు నిష్పక్షపాతంగా ఉన్నారు ఖచ్చితంగా తేల్చాలి. ఆ ఫ్యాక్టరీని రన్ చేయించాలి. ఒకవైపునేమో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా పునరుద్ధరణ చేసి ఆయన వర్గానికి, ఆయన అనుచరులకి అక్కడ ఉపాధి కల్పించి మిగతా వాళ్ళతో కూడా బయట పెట్టాలని చూడడం, దాన్ని ఎమ్మెల్యే గారు వ్యతిరేకించడం, ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా కార్మికుల మధ్యలో మరొక మారు ఖచ్చితంగా దీని మీద కాబట్టి ఇద్దరు కూర్చొని ఏది ఏమైనా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఖచ్చితంగా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా కొత్త వాళ్ళని కూడా అవకాశం ఉంటే పనిలో చేర్పించుకొని వలసలు పోకుండా గ్రామంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తాము. అవసరమైతే దీనిపైన ఖచ్చితంగా ప్రత్యక్షంగా కూడా సిపిఐగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తాము. ఎన్ రంగనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి.